హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. సాయిరామ్ శంకర్ చాలా ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నారు. సాయిరామ్ శంకర్ హీరోగా ఒక పథకం ప్రకారం అనే సినిమా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చింది. చాలా వాయిదాలు రిపేర్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. సర్ప్రైజింగ్ గా ఈ సినిమా థియేటర్లో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా ఒకప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. పూరి మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సాయిరామ్ కోసం బాగానే కథలు సెట్ చేశారు. అలా 143 మూవీతో మంచి డెబ్యూ దక్కింది. ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేశారు. బంపర్ ఆఫర్ అంటూ అందరినీ ఆకట్టుకున్నారు. నేనింతే చిత్రంలో చేసిన పాత్ర ఇప్పటికీ ఎప్పటికీ అలా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే నెట్టింట్ల మీమ్స్ ట్రోల్స్ రూపంలో సాయిరామ్ శంకర్ కనిపించాల్సిందే. అలా సోషల్ మీడియాలో సాయిరామ్ శంకర్ బాగానే ఫేమస్. అయితే తెరపై మళ్ళీ హీరోగా సాయిరామ్ శంకర్ చాలా ఏళ్ళకి మళ్ళీ మెరిశారు. ఒక పథకం ప్రకారం అంటూ ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఆ మూవీ సర్ప్రైజింగ్ గా థియేటర్లో ఆడియన్స్ ను మెప్పించింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి జనాల్ని ఆకట్టుకోగలిగింది. ఇలాంటి కంటెంట్ ఓటీటీలోకి వస్తే జనాలు ఇంకా చూస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ శుక్రవారం ఈ చిత్రాన్ని సన్ నెక్స్ట్ లోకి వదిలారు. దీంతో వెంటనే ఈ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. అసలే ఓటీటీలో ఇలాంటి సీరియస్ థ్రిల్లర్ కు మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్, విహారీ సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై గార్లపాటి రమేష్ తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైందని మేకర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని అంటున్నారు. నిర్మాణంలో తమకు అండగా నిలబడిన హీరోకి వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ థ్యాంక్స్ చెప్పారు. మరి చాలా గ్యాప్ తర్వాత ఇలా సాయిరామ్ శంకర్ ఓటీటీలోకి వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. అసలే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ చిత్రాలు ఎక్కువగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇకపై ఇలానే కాన్సెప్ట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలతో సాయిరామ్ మెప్పిస్తారో లేదో చూడాలి.